వెల్కమ్ టు లల్లా షో. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా కసి పెంచుకోవాలి. కసి అంటే ఆ కసి కాదు, డబ్బు మీద కసి ఎలా పెంచుకోవాలి అంటే మీరు ఒకానొకప్పుడు పూర్తిగా ఇలా డౌన్ అయ్యే ఫాలో అయ్యేటప్పుడు మిమ్మల్ని చూసి నవ్వుతారు. కుళ్ళు అసలుకి అదొక నవ్వు వస్తుంది వాళ్ళ ఫేస్లో. మిమ్మల్ని చూసి నవ్వే వాళ్ళ ప్లేస్లో ఆ నవ్వుని తొక్కి ఆ రకంగా పైకి పోవాలన్నమాట. అప్పుడు వాళ్ళ ఫేస్లో కుళ్ళు 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 అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ కుళ్ళు చూసి నువ్వు ఆనందపడాలి బ్రో. అది నువ్వు డబ్బు ఎలా సంపాదించాలంటావు. జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో అంటే జీరో. ప్రతి ఒక్కళ్ళు మొబైల్ వాడతారు బ్రో. మొబైల్ వాడని వాళ్ళు మాత్రం లేరు అసలుకి. ఇప్పట్లో మొత్తం అన్లిమిటెడ్ వస్తుంది మొబైల్కి కూడా, 5G మొబైలు. ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ ఒక స్టార్ట్ చేసి నువ్వు డైలీ మార్నింగ్ ఒక 10 నిమిషాలు నీకు ఒక టైం ఉంటే 10 నిమిషాలు వీడియో అప్లోడ్ చేయి. ఒక వీడియో తీసి క్లిప్పు అప్లోడ్ చేసి మొబైల్ నూకి మీరు ఆఫీస్కి పోతే ఆఫీస్కి, చేనికి పోతే చేనికి, యాడికి పోతే ఆడికి పోండి. అదే ఎక్కిద్ది, లోడ్ అవుతుంది. నీట్గా రోజుకి డైలీ ఒక వీడియో పెట్టండి. డైలీ ఒక వీడియో పెట్టినప్పుడు మీరు ఏమవుతుందంటే క్లిక్ అయ్యేది ఎప్పుడు నువ్వు డైలీ వీడియోలు పెడుతుంటావు చూడు. డైలీ వీడియో పెట్టినప్పుడు ఏదో ఒకటి ఒక్క వీడియో వైరల్ కావాలి. నీ ఫేస్ మొత్తానికి తెలుస్తుంది అనమాట. అప్పుడు నీకు ఆటోమేటిక్గా వీడు అవ్వడు, వీడి జీవితం ఏంది, వీడి కథ ఏంది, వీడి వ్యవహారం ఏందని మొత్తం వచ్చి మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తాడు. నీ గురించి సెర్చ్ చేసి నీట్గా ఆ వీడియోలు మొత్తం చూస్తాడు. ఆ వీడియోలు మొత్తం చూసినప్పుడు ఏమవుతుంది తెలుసా, వాచ్ ఓవర్ పెరిగిద్ది, సబ్స్క్రైబర్స్ వస్తారు. అవన్నీ వచ్చినప్పుడు మనీ వస్తుంది. ఒక్కొక్క వీడియోకి చెప్తున్నా చూడండి, ఒక్కొక్క వీడియోకి 5-6 లక్షలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద యూట్యూబర్స్కు వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, వాళ్ళే చెప్తారనమాట, ఓపెన్గా చెప్పేస్తారు. అదేం పెద్ద దాపరికం ఏమి ఉండదు, దాచినా కానీ దాగదు అనమాట. అది మొత్తం నువ్వు ఇప్పుడు ఏఐలో కొడితే ఎంతమంది వస్తుంది, దేనికి ఏ టాపిక్కి ఎంతమంది వస్తుంది అని మొత్తం తెలుస్తుంది అనమాట. రెండోది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మొదలు పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో రోజుకి 1 నిమిషం నీకు కానీ టైం ఉంటే ఏదో ఒక జనాలకి కాదు, నువ్వే ఒక ప్రాబ్లంలో పడ్డావు, లేకపోతే ఒక సంతోషము, ఒక దాంట్లో లాభం వచ్చింది, ఇలాంటి వ్యవహారాలు ఒక్కొక్కటి డైలీ ఒక వ్యవహారం చెప్పండి. నీట్గా క్లిక్ అయితే నీట్గా జనాలలో పోతుంది. నీ దగ్గరకు ఉరుక్కుంటే ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ వస్తే ఏముంటుంది అది అంటారు. ప్రమోషన్ వాల్యూ మీకు తెలియదు బ్రో. ఎలాగంటే నీట్గా ఒక్కో ప్రమోషన్కి 10,000 ఇచ్చే రోజులు ఉంటాయి, ఒక్కో ప్రమోషన్కి 1,00,000 ఇచ్చే రోజులు ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కొత్తగా ఒక 2 వచ్చారు మొగుడు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్, ఏదో పాట పాడుకుంటా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇచ్చుకుంటా ఏమో డ్యాన్స్ చేసుకుంటా అలా చేసుకుంటా వస్తున్నారు కదా. అలాగాను చాలామంది, వాళ్ళనే కాదు ఎగ్జాంపుల్గా, వాళ్ళందరూ ప్రమోషన్స్ అనమాట. వాళ్ళు షాపింగ్ మాల్స్కి వెళ్ళేసి ఒక బీజిఎం సాంగ్ వెనక ఒక సౌండ్ చేస్తుంటే వీళ్ళేమో, ఇవన్నీ ప్రమోషన్స్ అనమాట. వాళ్ళకి ఒక్కో ప్రమోషన్ 10,000 లేకపోయినా ఈజీగా ఒక 5,000 ఇచ్చినా రోజుకి 5,000 ఏంది మాటలా. నువ్వు ఏ జాబ్ చేస్తే రోజుకి 5,000 వస్తున్నాయి చెప్పు. అలా ఉంటుంది బ్రో. మీరు ఏదో ఒకటి జీరో ఇన్వెస్ట్మెంట్ కదా, ఇది మొత్తం జీరో ఇన్వెస్ట్మెంట్. లేదా నువ్వు ఏదో ఒక పెట్టుబడి పెట్టుకో, ఒక 5 లక్షలు 6 లక్షలు దాచిపెట్టుకొని నీట్గా మీ ఏరియాలో లేని వస్తువు ఉంటుంది కదా. ప్రతి దగ్గర ఏదో ఒకటి లేని వస్తువు ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటారు కొన్ని వస్తువులు. వీళ్ళ దగ్గర లేక ఇక్కడ నుంచి పంపేయటము, అక్కడి నుంచి తెచ్చుకోవడము, అక్కడి నుంచి తెచ్చుకునే వస్తువులు ఉంటాయి కదా, మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇక్కడికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట, మనీ వస్తాయి. ఇవన్నీ నువ్వు సోళ్ళు చెబుతున్నావు, నువ్వు చేయొచ్చు. అంటే మన దగ్గర లో బడ్జెట్ ఉందన్నమాట ప్రస్తుతానికి. స్టార్ట్ చేస్తాం ఏదో ఒక రోజు, ఖచ్చితంగా బిగ్ కొడతాం అనమాట. అంటే నేను ఇప్పుడు ఏమి ఖాళీగానే ఏం లేదు, డిగ్రీ అయిపోయింది, సరైన జాబ్ లేదు. సరే నేను ఇంటికాడ ఉంటున్నా. ఇగో చూడండి మొత్తం మొక్కజొన్న అనమాట, పాప్కార్న్ అంటారు మీ భాషలో, పాప్కార్న్ వేసాను. ఆ పాప్కార్న్ పండించుకుంటా నీట్గా సెకండరీగా ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన. సరే సక్సెస్ వస్తుందో రాదో సెకండరీ, నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఆ రకంగా ఉంటుంది అన్నమాట. ఏదన్నా కానీ మనము స్టార్ట్ చేయాలి ఫస్ట్. అదన్నమాట బ్రో. మనము పల్లెటూర్లలో పల్లెటూరులో తిరిగినంత మాత్రాన మనము ఆ రకంగా కాకూడదు అనమాట. దాని పల్లెటూరుకే పరిమితం కాకూడదు. మనం జనాలకి తెలియాలన్నమాట. మన మనం ఇప్పుడు కంటెంట్ అంటే వైరల్ అయితేనే కంటెంట్, నీట్గా లేదు అది ఇది ఏందో నేను ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు. ఇప్పుడు నీట్గా అదే ఫ్లోలో పోతుంది. మీరు జనాలకు నేను చెప్పాను కదా, మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, అసలు ఏ రకంగా వచ్చింది ప్రాబ్లం అనేసి అది చెప్పండి. 1 నిమిషం రీల్ చేయండి, అది వైరల్ అవుతుంది.